ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాదఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో ఉన్నాము. 2 ప్రశ్నలు ముగించుకున్నాము. 3వ ప్రశ్న కూడా కొంత దూరం వచ్చాము. 3వ ప్రశ్నలో ముఖ్యమైనటువంటివి 6 మంత్రాలు ఉన్నాయి. 6 ప్రశ్నలు అడగబడ్డాయి. సబ్ క్వశ్చన్స్ ఇది 3rd క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఏమిటి, వీటి ఆన్సర్స్ ఏమిటి అంటూ కొంత దూరం వచ్చాం. ఈరోజు 6-7 మంత్రాలను చూడవలసి ఉన్నది. 3వ ప్రశ్నలో 6 క్లిష్టమైనటువంటి ప్రశ్నలు వేశారు శిష్యుడు గారు. అందుకే ఆయన బ్రహ్మిష్టి అన్నారు. అతి ప్రశ్నాన్ పృచ్ఛసి అన్నారు. గొప్ప గొప్ప ప్రశ్నలు వేస్తున్నావయ్యా, చాలా బాగున్నది అని మెచ్చుకున్నారు. ఆ ప్రశ్నలు ఏమిటి? కుత ఏష ప్రాణో జాయతే, ఈ ప్రాణం ఎక్కడ నుంచి వచ్చింది? వెన్స్ ఫోర్త్ దిస్ ప్రాణ హ్యాస్ కమ్, కథం ఆయాతి అస్మిన్ శరీరే, ఈ వ్యష్టి శరీరంలోనికి, అస్మిన్ శరీరే వ్యష్టి శరీరంలోకి కథం ఆయాతి, ఎలా వచ్చింది? ప్రవిభజ్య, ఆత్మానం ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే, తనని తాను విభజించుకొని ఎలా ఆధారమైనది? కేన ఉత్క్రమతే, ఎలా బయటకు వెళుతుంది? కథం బాహ్యం అభిదత్తే, ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైనది? కథం అధ్యాత్మం అభిదత్తే, ఎలా వ్యష్టికి ఆధారమైంది అంటూ 6 ప్రశ్నలు వేశారు. 2 నుంచి 5 వరకు ఉండేటటువంటి శ్లోకాలలో కుత ఏష ప్రాణో జాయతే, ఆత్మనా ఏష ప్రాణో జాయతే, ఆత్మ నుంచి, సచ్చిదానంద ఆత్మ నుంచి, ప్రాణ అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, జాయతే పుడతాడు, వస్తాడు, ఉద్భవిస్తాడు, ప్రభవిస్తాడు. ఎలాగా? పురుషే ఛాయ, పురుషుని యొక్క ఛాయ అర్థంలో ఏ విధంగా ఏర్పడుతుందో అటువంటి ఛాయ వలె, ప్రతిబింబం వలె మిథ్యాభూతంగా ఏర్పడుతుంది. తరువాత కథం ఆయాతి అస్మిన్ శరీరే, ఈ శరీరంలోకి ఎలా వస్తారు? మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే, మనోకృతేన అంటే మనసులో ఉండే సంకల్పాల వలన, వాటి వలన కర్మలు, ఆ కర్మల వల్ల ఫలాలు, ఆ ఫలాల వలన ఈ శరీరంలోకి ఆ హిరణ్య గర్భుడు వచ్చి చేరుతాడు, వ్యష్టిలోకి వస్తాడు. ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే, ఆత్మానం ప్రవిభజ్య, తనను తాను 5 భాగాలుగా విభజించుకొని అన్ని ఇంద్రియాలలో ఉంటూ ఎలా ప్రతిష్ట పొందుతాడు? ప్రాణ ఇతరాన్ ప్రాణాన్, ప్రాణ అంటే ప్రాణ, ప్రాణము, ఇతరాన్ ప్రాణాన్, ఇతర కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను, తనలో నుండేటటువంటి మిగతా 5 భాగాలను పృథక్ పృథక్ ఏవ సన్నిధత్తే, వేరువేరుగా అతను నియమిస్తాడు. ఎలాగా? ఒక రాజుగారు సామ్రాడిగా, రాజుగారు ఈ గ్రామం నీది, ఈ గ్రామం నీది అంటూ అధికారాలు అలా అప్పచెప్తారో, అతను ఈ ప్రాణశక్తి అంటే హిరణ్య గర్భ బ్రహ్మ వేరు ఇంద్రియాలకు, ప్రాణాలకు
అధికారాన్ని అప్పచెప్పి పనులను చేయిస్తూ సూపర్ కోఆర్డినేటర్గా ఉంటాడు. కేన ఉత్క్రమతే, దానికి ఈరోజు ఆన్సర్ చూస్తుంది. ఉదాహరణ పుణ్యేన పుణ్యలోకం, పాపేన పాపం, ఉభాభ్యాం మనుష్యలోకం. అది ఈరోజు చూస్తాం. ప్రాణంలో ఉన్నటువంటి మొదట 3 భాగాలు అపానము, ప్రాణము, సమానము 5వ మంత్రం వరకు చూసాం. 6వ మంత్రంలో వ్యానము, 7వ మంత్రంలో ఉదానము చెప్పి ఈ ఉత్క్రమణ కార్యక్రమాన్ని కూడా చెప్తారు. ఇంకా 2 క్వశ్చన్స్కి ఆన్సర్లు కావాలి. అవి 8, 9, 10, 11, 12 మంత్రాలలో అవి ఆన్సర్ చేయబడతాయి. 6వ మంత్రం ఈరోజు చూస్తుంది. హృది హి ఏష ఆత్మా, హృది హ్యేష ఆత్మా అత్రైతత్ ఏకశతం నాడీనాం తాసాం శతం శతం ఏకైకస్య ద్విసప్తతిః ద్వాసప్తతిః ద్వాసప్తతిః ప్రతిశాఖా నాడీ సహస్రాణి భవంతి ఆసు వ్యానశ్చరతి. హృది హ్యేష ఆత్మా అత్రైతదేకశతం నాడీనాం తాసాం శతం శతమేకైకస్య ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశాఖా నాడీ సహస్రాణి భవంతి ఆసు వ్యానశ్చరతి. హృది ఏష ఆత్మా, ఏష ఆత్మ అంటే ఈ ప్రాణశక్తి హృదయమునందు ఉన్నది. ఏమిటి ఆ ముఖ్యమైన ప్రాణశక్తి? వ్యానాన్ని చెప్పుకోవాలి కదా. ఆ వ్యానం అనేటటువంటిది హృదయమునందు ఉన్నది. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అని కాదు, ప్రాణాన్ని కూడా ఇక్కడ ఆత్మ అంటున్నాం. అది ఎందుకో చూస్తాం. అత్ర అటు స్థితిలో ఏతత్ అంటే ఈ వ్యానము హృదయంలో ఉండేటటువంటిది ఏకశతం నాడీనాం. ఏకశతం అంటే 100 కాదు, ఏకస్య ఉత్తరం శతమున కన్నా ఒకటి ఎక్కువ, అంటే 101 నాడీలు ఉన్నాయి. 101 నాడీస్ ఉన్నాయి. ఒక్క ఇమాజిన్ చేయండి, 50 నాడులు లెఫ్ట్ సైడ్, 50 నాడులు రైట్ సైడ్, సెంట్రల్గా ఒకటి కలిపితే 101 అనుకోండి. తాసాం వాటిలో అవి మళ్ళీ శతం శతం ఏకైకస్య ఒక్కొక్కటి 100 అవుతాయి. ముందు ఎన్ని ఉన్నాయన్నారండి? 101. ఈ 101 మళ్ళీ ఈచ్ 100 అవుతుంది. అంటే ఎంత వస్తుందో ఆ నెంబర్. అంతే అయిపోయిందా? ఇంకా లేదు. ద్వాసప్తతిః, సప్తతిః అంటే 70,000. మళ్ళీ ద్వా అంటే 2 కలుపుకోవాలి, అంటే 72,000. అంటే ఈచ్ వన్ విల్ ఫర్దర్ గెట్ డివైడెడ్ ఇంటూ 72,000. ద్వాసప్తతిః ద్వాసప్తతిః అని ఎందుకు అన్నారు అంటే ఒక్కొక్కటి 72 అవడానికి కోసం అలా అవుతాయి. 72,000 ప్రతిశాఖ నాడీ సహస్రాణి, 72,000 ప్రతిశాఖలు అంటే స్మాల్ బ్రాంచెస్ భవంతి అవుతాయి, ఉంటాయి. ఆసు వాటి యందు వ్యానః వ్యానము చరతి చరిస్తూ ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ ని వర్ణిస్తుంది. సెంట్రల్ గా అయోర్టా అంటూ ఒక పెద్ద ట్యూబ్ ఉన్నది, అది అయోర్టా. ఈ అయోర్టాకి ఇటుపక్కల అటుపక్కల కూడా 100 బ్రాంచెస్ ఉన్నాయి. 50 ఇటు 50 అటు, మొత్తం 100 బ్రాంచులు ఉన్నాయి. ఈ 100 బ్రాంచులు మళ్ళీ 100 ఈచ్ 100 చొప్పున అవుతుంది. అవి ఇంకా స్మాల్ క్యాపిలరీస్ గా వాటిగా 72,000 అవుతుంది. ఈ లెక్కంతా ఎందుకండి? ఈ లెక్కంతా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బ్రాంచింగ్స్ విల్ హ్యాపెన్ టు కవర్
from the heart to every part, tip of the head, to the tip of the toe, to the tip of the tongue. Everywhere, this network of these tubes is formed. Central part ఏమిటి? హిరిది. హృదిలోనే వ్యానం ఉన్నది. ఈ వ్యానము హృది ఏష ఆత్మ అత్ర, అటువంటి ఆత్మ. ఏతత్, ఇది. ఏకశతం నాడీనాం, 101 మెయిన్ ట్యూబ్స్. నాడీ అంటే ఇక్కడ ట్యూబ్స్. తాసాం, వాటి యందు, అవి మళ్ళీ శతం శతం ఏకైకస్య, ఒక్కొక్కటి 100 విభాగాలుగా మళ్ళీ బ్రాంచ్ అవుతాయి. అక్కడతో ఆగిపోయిందా? లేదు. సప్తతి ద్వాసప్తతి అంటే ఒక్కొక్కటి 100గా అయినా మళ్ళీ 72,000 కింద అవుతాయి. అంటే ఇదో పెద్ద లెక్క వచ్చి ఇంత నెంబర్ వస్తుంది. ఏమిటండి ఆ ఇన్ఫైనట్ నెంబర్? దట్ మీన్స్ ఇన్ఫైనట్ బ్రాంచెస్ ఆర్ ఫార్మ్డ్. అనంతమైన నెట్వర్క్ ఫామ్ అవుతుంది. నెట్వర్క్ భవంతి, ఉన్నది. వాటిలో వ్యానః అంటే వ్యానం అనేటటువంటి ప్రాణశక్తి చరతి. ఆ ప్రాణశక్తే రక్త ప్రసరణ. అపానం అంటే ఏం చెప్పుకున్నాము? ఎక్స్క్రీటరీ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ ని క్రియాత్మకంగా ఉంచేది. అన అంటే క్రియ, అన. అప అన, అది. ప్రాణం అంటే శ్వాసక్రియ, రెస్పిరేషను, ఈ ముఖంలో ఉండే చక్షుషు, అవన్నీ చూ. తరువాత సమానం. ఇదిగో జీర్ణకోశంలో ఫుడ్ డైజెషన్, ఆ డైజెషన్ సమానంగా శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అవడం చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ ఈక్విలిబ్రియం. ద ఫోర్త్ వన్ ఈజ్ సర్క్యులేషన్. ఇట్ ఈస్ హియర్ హృది ఏష ఆత్మ అత్ర ఏతత్ ఏకశతం నాడీనాం తాసాం శతం శతం ఏకైకస్య ద్వాసప్తతి ప్రతిశాఖ నాడీ సహస్రాణి భవంతి. ఆసు, వాటి యందు వ్యానః చరతి, వ్యానముంది పో అని చెప్పేశారు. చూద్దాం. హృది, హృదయములోనే ఏషః ఆత్మ, ఈ సూక్ష్మ శరీరము, ఈ ప్రాణము, ఈ వ్యానము తిష్టతి, ఉంటుంది. అత్ర, ఏ హృదయము నుంచి నాడీనాం ఏతత్ ఏకశతం భవతి, 101 నాడులు వస్తాయి. అంటే హృదయం నుంచి 101 నాడులు. ఒక సెంట్రల్ ట్యూబ్ 50 to 58 అనుకోండి. వాటిలో ఏకైకస్యా, ఒక్కొక్క దానికి శతం శతం 100 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖా నాడి సహస్రాణి ద్వాసప్తతి, ప్రతి శాఖానాడికి 72 ఉపశాఖ నాడులు ఉన్నాయి. భవంతి, ఉన్నాయి. ఆ సూవేటిలో వ్యానః, వ్యానం అనే ప్రాణశక్తి చరతి, సంచరించుచున్నది. ఈ సూక్ష్మ శరీరము, ప్రాణం సూక్ష్మ శరీరం కదా, ఈ సూక్ష్మ శరీరము నిశ్చయంగా వ్యానం అనే రూపంలో హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్నది. అయితే దీని ఎనటామికల్ గా మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ ఉన్న హార్ట్, ఈ అయోర్టా, ఈ ట్యూబ్స్, ఈ క్యాపిలరీస్, ఈ బ్రాంచింగ్స్ తో యథాతథంగా కంపేర్ చేయగలమా అంటే దిస్ ఇస్ నాట్ ఎన్ ఎనాటామికల్ డిస్క్రిప్షన్, బట్ దిస్ ఈజ్ ఏ cosmic evolutionary description. Pranashakti is the cosmic pranashakti. That cosmic Shakti, cosmic energy has entered into the body, and that is conducting several functions. One of the functions is circulation. That is how it is described. We should not try, as biologists or as people in medicine, we should not try to dissect and see what exactly which word is correlating with what this Rishi said. This is the idea they have got. They have not dissected the human body. Neither then is William Harvey to describe the circulation at that time. But still, they have a concept of circulation, that there is a central tube, there are 100 main branches, there are 70 to 2,000 sub-branches or infinite branches of network which spreads all over the body and covers the function of circulation. That is good enough.
వాటిలో ఒక్కొక్క దానికి 100 శాఖలు కలవు. వాటిలో ప్రతి దానికి 72,000 ప్రతి శాఖలు, అంటే పెద్ద శాఖ నుండి బయలుదేరిన అల్ప శాఖలు, స్మాలర్ బ్రాంచెస్ కలవు. వీటి యందు ధ్యానము సంచరించును, ధ్యాన శక్తి సంచరించు. విశేషార్థాలు చెప్పుకునే ముందు మన భగవత్పాద గురువు గారు ఏమన్నారు? హృది ఏష. హృదయం అంటే ఏమిటండి? ఏష అంటే ఇదిగో పుండరీక ఆకార మాంసపిండ పరిచ్ఛిన్నే. పుండరీకము అంటే తామర మొగ్గ. తామర మొగ్గ ఆకారంలో ఉన్నటువంటి మాంసపిండంగా పరిచ్ఛిన్నమైనటువంటి హృదయమేంద్ర. హృదయం అంటే ఏం కన్ఫ్యూజ్ అయిపో. అధోనిష్టావితస్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతం శిలాభిస్తం లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అక్కడ నారాయణోపనిషత్తులో చెప్పారు, అక్కడ కూడా ఇదే చెప్పారు. పోయిలా అధోముఖంగా ఉన్నటువంటి పద్మపు మొగ్గలా ఉంటుందండి, దాని నుంచి ఎన్నో కనెక్షన్స్ వస్తాయి అంటూ చెప్పారు. పుండరీక ఆకార మాంస పిండ పరిచ్ఛిన్నే హృదయాకాశే. హృదయము అనే స్పేస్లో ఎందుకు మనం సూక్ష్మమైన విషయాన్ని నుంచి చెప్పుకుంటున్నాం. ఆ ధ్యాన శక్తి ఒక బ్లడ్ సెల్లనో సర్క్యులేషన్లో ఉన్న బ్లడ్ అనో కాదు, అక్కడ ఉన్నటువంటి క్రియాశక్తిగా హృదయంలో ఉన్నటువంటి స్పేస్లో ఏషః ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదురా నాన్న, లింగాత్మ అంటే సూక్ష్మ శరీరము. ఏషః ఆత్మ అంటే లింగాత్మ. ఈ లింగాత్మ ఎలా ఉంది? ఆత్మాన సంయుక్తో లింగాత్మ, ఆత్మతో లింక్ అయినటువంటి లింగాత్మ. ఆత్మతో ఇది ఎలా లింక్ అవుతుందండి? మరి నాతో నా ప్రతిబింబం లింక్ అయింది కదా. అలాగే ఇక్కడ చైతన్యం లోపల ఉన్నది, ఆ చైతన్యంతో లింక్ అయినటువంటి లింగాత్మ. లింగ్యతే ఇది లింగ అంటే సూచిస్తుంది. ఇట్ పాయింట్స్ టు ద నెక్స్ట్ జన్మ ఆర్ డైరెక్షన్ ఇన్ విచ్ ద ప్రాణి టేక్స్. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ లింగాత్మ, ఆల్సో కాల్డ్ సూక్ష్మ శరీర. ఆత్మ సచ్చిదానంద ఆత్మ కాదు, లింగాత్మ. లింగాత్మ అంటే ఏంటి? ఇగో ఆత్మనా సంయుక్తో లింగాత్మ, ఆత్మతో సంయోగము చెందినటువంటి లింగాత్మ అంటే చిదాభాస. చిత్ అంటే ఆత్మ, చిదాభాస అంటే ఆత్మనాహంత లింగాత్మ. అంటే ఎక్కడ ఉంటుందండి ఈ లింగాత్మ? హృది. హృది అంటే ఏమిటండి? మనస్సు. లింగాత్మ ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. మనస్సు అనే స్థానము ఇక్కడ ఉంటుంది వేదాంతం. మనస్సు అంటే మైండ్ అంటే అనాటమీలోని, ఫిజియాలజీలోని, సైన్స్లోని ఇక్కడ చెప్తారు. వేదాంతంలో మనస్సు అనేది హృదయంలో ఉంటుంది. నీకు హృదయం లేదు, నీకు మనస్సు లేదు అంటాం మామూలు. అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నదాన్ని హృదయము లేక మనస్సు. బుద్ధిని మనస్సుని కలిపితే హృదయం అంటారని బృహదారణ్యకంలో. అత్ర అస్మిన్ హృదయే, ఈ హృదయమునందు అంటే ఈ మనస్సునందు ఏతద్ ఏకశతం, ఏకోత్తర శతం. ఏకశతం అంటే 100 అని తీసుకోకరా నాన్న. ఏకశతం అంటే ఏక ఉత్తర శతం, 1 in addition to 100. దట్ మీన్స్ 101. ఏకోత్తర శతం. ఏకశతం అని ఉంటే ఈ శతం ఏకం అనుకోకూడదు. 100 కాదు, 101 సంఖ్యయా ప్రధాన నాడీన భవతి. ప్రధానమైనటువంటి మెయిన్ ట్యూబ్స్ ఉన్నాయి. తాసాం వాటి యందు శతం 100 ఏకైకస్యాః ఒక్కొక్క దానికి ప్రధాన నాట్యాః మెయిన్ ట్యూబ్స్ భేదాః వేరువేరుగా ఉంటాయి. పునః అపి ఇంకా కూడా 72 72 అంటే 72, సహస్రే అంటే వేల, 72,000 ద్వే సహస్రే అధికే 70. 70 అంటే 70,000.
ద్వే సహస్రే అధికే 2000 ఎక్స్ట్రా అయింది, 72,000. దేనికి? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏమిటి? 100 into 100 into 72,000. సహస్రాణి సహస్రాణం ద్వాసప్తతి ప్రతిశాఖా నాడి సహస్రాణి ప్రతి నాడీ శతం సంఖ్యయా ప్రధాన నాడీనాం సహస్రాణి భవంతి. ప్రధాన నాడులు వేల కొలది ఉంటాయి. అనంతం. నెంబర్ ఎంత అని వర్కౌట్ చేసి ప్రయోజనం లేదు. తెలుసుకోవాల్సింది ఏమిటి? there is an infinitely small and very complicated network of tubes which travel from the center of the chest, the hridaya, to every part of the body. Physically, as tubes which carry the blood, and as energy shakti from the mind or the manas or the lingatma to every part of the body as the cosmic energy embedded in the individual energy. ఎనర్జీ అంటే ఏమిటండి? ప్రాణం. ఈ ప్రాణమే ఎనర్జీ, శక్తి కదా. నిన్న కూడా చూసాం అమ్మవారు అంటే ఏదో ఒక స్త్రీ మూర్తి అని, ఆమెకు కురులు ఇంకా ఏవో ఎర్రటి పెదాలు ఉంటాయని అర్థం చేసుకోకూడదు. అమ్మవారు అంటే అక్కడ ప్రకృతి మాత, ప్రకృతి శక్తి, ఎనర్జీ రూపం. ఎనర్జీ ఎటువంటిదండి? జడమైన ఎనర్జీయా? కాదే. సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, జన్యుశక్తి అన్నీ కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. అందుకే దాన్ని సాధారణంగా ఎనర్జీ అని రాయకూడదు. శక్తి అంటే ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సో అటువంటి ఇంకా చూద్దాం. ఆసు ఇంకా ఉంది భాష్యమే. ఆసు అంటే నాడీషు అని అర్థం. వాటి యందు. ఆసు వాటి యందు సప్తమి. నాడీషు వ్యానో అంటే వ్యాన. వ్యానో వాయువు, వ్యానవాయువు. వ్యానం అనే ప్రాణము చరతి, తిరుగుతూ ఉంటుంది. వ్యానోని ఎందుకు పేరు పెట్టారండి? వ్యాపనాత్, వ్యాపించే గుణము కలిగి ఉండుట వలన. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉందనుకోండి, ఏదో లిమిటెడ్ టు సర్టన్ పర్టిక్యులర్ ఆర్గన్స్. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పర్టిక్యులర్ ఆర్గన్. But Vyana is not limited to a particular organ. It spreads from the central place to every part of the body. That is what is called the Vyapanath, Vyano, Vyap. There is a Drishtanta here. ఏమిటి దృష్టాంతము? ఆదిత్యాదివ రశ్మయో హృదయాత్ సర్వతో గామినీభి నాడీభి. ఒక సూర్యుడున్నాడు, ఆయన దగ్గర నుంచి ఆయన రశ్ములు అనంతమైనటువంటి సహస్ర రశ్ములు ఏ విధంగా అన్ని వేపులకు వెళుతూ ఉంటాయో, అలాగే సెంట్రల్ గా హృదయాత్మ అని చెప్పాం కదా, అక్కడ ఉన్నటువంటి ఈ ధ్యానం అనే ఎనర్జీ ఈ రకరకాల ఛానల్స్ ద్వారా అంతటా డెసిపేట్ అయ్యి శరీరం అంతా ఈ క్రియాశక్తి వ్యాపించి ఉంటుంది. దీనినే వ్యానం అంటారు. ఆదిత్యాదివ రశ్మయో. రశ్మి అంటే కాంతి. ఆదిత్యాత్ రశ్మయో ఇవ హృదయాత్, హృదయము నుండి, సర్వతః అన్ని వైపు, గామినీభి వెళుతున్నటువంటి, నాడీభి ఈ కనెక్షన్స్, సర్వదేహం సంవ్యాప్య, దేహాన్నంతటిని సమ్యక్ వ్యాప్య, సంవ్యాప్య బాగుగా వ్యాపించి, ధ్యానము వర్తతే, చరతి చరిస్తుంది. విశేషంగా ముఖ్యంగా ఎక్కడ ఈ వ్యానం ఎక్స్ప్రెస్ అవుతుందండి? విశేషేణ, స్పెషలీ వేర్ కెన్ యూ ఫీల్ దిస్ ఎనర్జీ మోర్? సంధి స్కంధ మర్మదేశేషు. సంధి జాయింట్స్. చూడండి, మన ఒక్కొక్క మూమెంట్ కూడా మన శరీరం జాయింట్స్ లేకపోతే ఇలా వెదురు కర్రలా ఉంటుంది. ఈ జాయింట్స్ ఉండడం వల్ల ఎక్కడ కావాలంటే అక్కడ ఫోల్డ్ చేయగలం. ప్రతిదీ ఆ జాయింట్ వల్లనే. ఒక్కొక్క జాయింట్లో యు రిక్వైర్ ఎ స్పెషల్ ఎనర్జీ టు మూవ్. దట్ స్పెషల్ ఎనర్జీ విశేషణ సంధి. ఆల్ జాయింట్స్
are endowed with extra circulatory input for special function. That's why they are saying sandhi అంటే joints, skandha అంటే limbs. స్కందములు అంటే బాహువులు, తొడలు, కాళ్ళు, పాదాలు. ఇవి ఇక్కడికి ఎందుకంటే ఎక్కువ సర్క్యులేషన్. దే ఆర్ ది పార్ట్స్ విచ్ ఆర్ మ్యాక్సిమం మూవింగ్, వేరే దిస్ వన్ ఇస్ నాట్ మూవింగ్ మచ్. So there is no requirement of greater circulation to the skin or the chest or the back of the body. For the body, they require maximum circulation here. ఇంకా అంతేనా, మర్మదేశేషు వెరీ స్పెషల్ సెన్సిటివ్ పార్ట్స్. మర్మదేశములు అంటే సెన్సిటివ్ పార్ట్స్. వాట్ ఆర్ ద సెన్సిటివ్ పార్ట్స్? మై ఐ, మై ఇయర్స్, టంగ్, అండ్ దెన్ మై హార్ట్, మై కిడ్నీస్, then my lungs. These are the sensitive parts where more blood circulation, more vyana energy is required. There also visheshana sandhi skandha marmadeseshu joints. Clear ga cheppagalugutunna chudandi. Joints and skandha ante limbs, marmadeseshu special organs lo visheshena విశేషముగా ప్రాణ అపాన వృత్యోస్య ప్రాణాపాన వృత్తులకు మధ్యే సెంట్రల్ గా ఉద్భూత వృత్తి కలిగేటటువంటి వ్యాపారంతో వీర్యవత్ పవర్తో కర్మకర్తా భవతి కర్మలు చేసేటటువంటి శక్తి కలిగినది అవుతుంది. ఈ భగవత్పాదులు గారు రాశారు. ఆసు వ్యానో చరతి అని ఉంది అంతే, మిగతాదంతా ఈయన గారు రాశారు. అంటే ఏనని ఏమిటన్నారు? ఆసు ఈ నాడీషు వ్యానోచరతి వ్యాపిస్తుంది. ఈ వ్యాపించడంలో ఊరికే అలా అన్ని చోట్లకి సమానంగా వెళ్ళిపోవడం కాదు. ఎక్కడెక్కడైతే ఎక్కువ అవసరం ఉంటుందో ఇటువంటి ఎనర్జీ, వ్యాన ఎనర్జీ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సంధి స్కంధ మర్మదేశేషు సంధి జాయింట్స్, స్కంధ లిమ్స్, మర్మదేశేషు సెన్సిటివ్ స్పెషల్ ఆర్గన్స్. అక్కడ విశేషేణ ప్రాణాపాన వృత్యోశ్చ మధ్యే ప్రాణవృత్తి, మేధన అపాన వృత్తి పెల్విస్లోని వీటికి మధ్యలో సమానము. వీటన్నిటిలోంచి వ్యాపిస్తూ ఉద్భూత వృత్తి బాగా బయటకు తెలిసే విధంగా ఉద్భూత వ్యాపారంలో వీర్యవత్ బలముతో కర్మకర్తా భవతి, conducts all the karmas with the vyanasa. Supposing you are doing the various karmas or activities, it is because of the movements of the joints, because of the movements of the limbs, because of the function of the special marmadeseshu. ఇంతటి వివరము అన్ని వేల ఏళ్ల క్రితం ఆయనకి ఎలా తెలిసిందో పాపం. చూడండి, ఈ మంత్రంలో వ్యానం గురించి బోధిస్తున్నారు. శరీరం అంతా అనేక నాడులు ఉన్నాయి. ఇవన్నీ హృదయంతో కాదు, హృదయంతో సంబంధపడి ఉంటాయి. ఇక్కడ చెప్పిన సంఖ్యలు అనంతమైన కనెక్షన్స్ ని అర్థం చేసుకోవాలి. లెక్కలు వేయడానికి క్యాలిక్యులేటర్ తీసుకోకూడదు. ఆసు వీటి యందు వ్యానశ్చరతి, వీటన్నిటిలో వ్యానం అనే కాస్మిక్ ఎనర్జీ ఎంబడై శరీరంలో ఉంది. వ్యానో వాయు చరతి, వ్యానో అంటే వ్యాపనాత్, ఆత్మ అంటే సచ్చిదానందాత్మ కాదురనైనా సూక్ష్మ శరీరము, లింగ శరీరము. ఆత్మ ఆత్మానా సంయుక్తో లింగ శరీర. ఆత్మ అంటే సచ్చిదానందాత్మ కాదు, నాట్ ద అబ్సల్యూట్ రియాలిటీ. It has no localization. How can you localize the absolute reality? You cannot localize to the vyana or heart or mind or body or outside or inside. Sachidananda Atma is not localized anywhere. Daniki desha parichyannamu ledu. Cheta, it is not absolute reality we are talking. Atma here is the ego center. Ego center ante emti? Manobuddhi ahankara chittalu. అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అన్నీ కలిపితే ఈగో సెంటర్. సుప్రీం కాన్షియస్నెస్ కండిషన్డ్ బై ద మైండ్, సుప్రీం కాన్షియస్నెస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మైండ్, సుప్రీం కాన్షియస్నెస్ చైతన్య రిఫ్లెక్టెడ్ ఇన్ ద మైండ్, బింబ చైతన్యము రిఫ్లెక్టెడ్ యాజ్ ప్రతిబింబ చైతన్యం ఆర్ ద చిదాభాస లింగ శరీరము.
Ego center is in the heart. Just as I say, my face is in the mirror. I say, my face is in the mirror. Is it true or not true? Yeah, it is true when I stand near the mirror. But in fact, my face is not in the mirror. Face is reflected in the mirror. So the ego center is in the heart means what? The ego center is reflected from the consciousness in the heart. Just as I say, my face is in the mirror. The mirror here is the mind. Hridayam ante golakam, the physical thing. కనపడే మాంసపిండి. సూక్ష్మ శరీరం ఏమిటి? హృదయానికి సంబంధించినది మనస్సు, అంటే అది ఇంద్రియం. కన్ను అంటే ఏమిటి? ఈ గోళకం. దాని సూక్ష్మాంశం ఏమిటి? చూపు. అది ఎక్కడ ఉంటుంది? మనస్సులో. ప్రతిదానికి సూక్ష్మ శరీరం మనస్సు. స్థూలంగా ఇది కన్ను, ఇది చెవి, ఇది హృదయము, మాంసపిండము అంటాం. కానీ వీటి తాలూకా సూక్ష్మాంశము వీటన్నిటికీ కనెక్ట్ అయినటువంటి మైండ్ది. ఆ మైండ్ నుంచే ఈ జ్ఞానశక్తి, క్రియాశక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. మనస్సులో చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఎలాగండి? చిదాభాస రూపేణ ఆత్మ ఉపలభ్యతే. ఆత్మ చిదాభాస రూపంగా, ప్రతిబింబ రూపంగా ఆత్మ కాన్షియస్నెస్ ఉపలభ్యతే, దొరుకుతుంది. ఆ చైతన్యాన్ని ఈ కాంటెక్స్ట్ లో సర్క్యులేషన్ అంటున్నాం. The Woods of God Realization అనే ఎక్సలెంట్ బుక్ ఈజ్ గివెన్ బై స్వామి రామతీర్థ. ఆయన చెప్పారు, 10 మందిని చూపించారు. There are 10 people in this room, but how many pranas are there? Only one pranadeva. There are 1,000 people in the village. How many pranadevatas are there? There is only one pranadeva. There are so many millions of people in India. How many pranas are there? Only one pranadeva. That is the teaching. The teaching is there may be individual entities many, but the inner cosmic energy embodied into each of those individual ones is one and the same. This is Sarvatma. సమష్టి ప్రాణశక్తిని అధ్యయనం ద్వారా తెలుసుకొని మననము నిధిధ్యాసనం చేసి ఒక్కొక్క వ్యష్టిలో ఆ ప్రాణశక్తియే నెలకొని ఉన్నది, వేరు కాదు అని తెలుసుకోవడమే ప్రాణోపాసన. హృది యశాత్మ అంటే స్థాన నిర్దేశం చేస్తుంది. అంటే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ధ్యాన ఏది అంటే హృది అంటే లింగ శరీరం, అంటే సూక్ష్మ శరీరం, అంటే మనస్సు. రమణులు కూడా రమణులు రమణ మహర్షి గారు ఎప్పుడు కూడా ఆత్మ హృది కనెక్షన్ చెప్తూ ఉంటారు. దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేడా? దేవాలయంలో దేవుడు లేడని ఎవరన్నా అంటారా? దేవాలయంలో దేవుడు లేకపోతే దేవాలయం అంటారా? పాడుపడిపోయిందంటారు. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనేది ప్రాథమిక సత్యం. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ట్రూత్. బట్ వాట్ ఈస్ ది సూపర్ మోస్ట్ ట్రూత్? దట్ దేవా ఈజ్ ఎవ్రీవేర్. ప్రాణం హృదయంలో ఉంది, ప్రాథమిక సత్యం. ఈ ప్రాణము అంతటా ఉంది, అన్నిట్లోనూ ఇదే ప్రాణం ఉన్నది అనేది సూపర్ సత్యం. ఇది పరసత్యం. సత్యం సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషాం ఏస సత్యం. అది ఉపనిషత్. దట్ ఈస్ ద హయ్యర్ ట్రూత్, ద ప్రైమరీ ట్రూత్ అండ్ ద హయ్యర్ ట్రూత్. జీవో నామ నా కశ్చిత్ ధాతురస్తి అన్నారు. ఒక చోట భగవత్పాదులు అన్నారు, జీవుడు అంటే వేరే ఓ ధాతువు ఏదైనా చూపించు, ఇదిగో వేలు అన్నారు. అరే వేల్లో ఉండేటటువంటి 5 రకాలైనటువంటి ప్రాణశక్తులు అందులో పనిచేస్తున్నాయిరా, అది హిరణ్యగర్భ బ్రహ్మే. ముక్కు అది అంతే, హార్ట్ అది హిరణ్యగర్భ. ప్రపంచంలో ఈ వ్యష్టిలో కనబడుతున్న ప్రతి విషయము కూడా ఈ హిరణ్యగర్భ బ్రహ్మయే. కాబట్టి జీవుడు అనే పేరుతో వేరెవడు లేడురా. జీవో నామన కశ్చిత్ ధాతురస్తి. జీవుడు అంటేనే ఆ హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క వ్యాపనం. వియానా వ్యాన వి విశేషేణ అనా క్రియాశక్తి, విశేషమైన వ్యాపించి ఉన్న క్రియాశక్తి. ఉపాసన కనుక పరిచ్ఛిన్న ఆత్మన చెప్పు. ఇది సచ్చిదానంద ఆత్మ అవుతే జ్ఞానం అయిపోతుంది. లింగ్యతే అనేన ఇది, దేని చేత సూచించబడుతుందో అనే అర్థంలో చెప్పు.
నిప్పుతో వ్యాపించబడినటువంటి ఒక ఇనుప గుండు ఉందండి. ఆ ఇనుప గుండుని చూస్తే ఏమిటంటాం? ఫైర్ బాల్ అంటారు, అంటే నిప్పు అంటాం. చైతన్యంతో వ్యాపించినటువంటి సూక్ష్మ శరీరం కూడా నిప్పుతో వ్యాపించబడిన ఇనుప గుండు వంటిదే. ఈ చైతన్యం అనేటటువంటిది వ్యాపిస్తేనే ఈ సూక్ష్మ శరీరంలో నిప్పుగుండికి వేడిమి ఉన్నట్టుగా వ్యాపించింది. హృది అయం. హృది అంటే సప్తమి. హృదయము నందు. అయం ఇదిగో వీడు, ఈ పురుషుడు. హృదయం, హృత్ అయం. హృది హృదయమునందు. హృదయం హృది అయం సంధిలో హృత్, అదిలో ది ఎగిరిపోయి హృత్. హృత్ అయం కలిపితే హృదయం వస్తుంది. అంటే హృదయాకాశే అహమస్మి. హృదయాకాశం ముందు అహం నేను ఉన్నాను. అంటే ఏమిటి? లింగ శరీర రూపంగా చిదాభాస రూపంగా ఉన్నాను. వ్యానో వాయు అంటే గాలి అని కాదు, వాయువు అన్నారని. వాయువు అంటే గాలి కాదు, వాయువు అంటే ప్రాణంలో ఒక భాగమని వాయువు. ప్రాణశక్తి వ్యానం అని పేరు. వ్యానో వ్యాపనాత్. దృష్టాంతం ఏం చెప్పారు? ఆదిత్యుడు రశ్ములు ఎలాగో అలా ఫిజికల్ బాడీ అండ్ మైండ్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ బ్రిడ్జ్డ్ బై ద వ్యాన శక్తి. The health depends on this circulatory or vyana shakti. Sandhi, skandha, marmadeshu. Joints, limbs, internal and sensitive organs are pervaded by the vyana. So, the functions, the location and the headquarters of different prana ఆఫీసర్స్ అని చెప్తున్నారు ఈ మంత్రాలలో. నాట్ సింప్లీ పర్ఫార్మింగ్ ద అలాటెడ్ డ్యూటీస్, బట్ ద వర్క్ ఇన్ హార్మనీ విత్ ద బాడీ పాలిటిక్. హార్ట్ హియర్ రిఫర్స్ టు ద మైండ్. ప్యూర్ కాన్షియస్నెస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మైండ్ యాజ్ చిదాభాస ఈగో. హృది మనః. హృది అంతఃకరణం. మనసులో చైతన్యం ప్రతిఫలిస్తుంది. మైండ్ హ్యాస్ గాట్ దట్ రిఫ్లెక్టివ్ పవర్. సంధి, స్కంధ. మాక్సిమం పవర్ ఇస్ నీడెడ్. అంటే సెన్సిటివ్ పార్ట్స్ అంతేకాదు, ఇంటర్నల్ పార్ట్స్. మర్మదేశేషు విశేషేణ ప్రాణాపాన వృత్త్యో చ మధ్యే ఉద్భూత వృత్తి వీర్యేవత్ కర్మకర్త భవతి. బలమైన కర్మలు చేయడానికి ఎక్స్ట్రా సర్క్యులేటరీ ఎఫర్ట్ కావాలి. దీస్ నాడీస్ ఆర్ సట్లర్ దాన్ ద ఫైనెస్ట్ క్యాపిలరీ. దీస్ ఆర్ కాల్డ్ ది యాస్ట్రల్ ట్యూబ్స్ అంటారు. 72 crores, 72 lakhs, 1000, 72 lakhs, thousands and 00. A number మనకు అక్కర్లా. This idea is a subtle thought so minutely developed beyond the electron. If I want to see and magnify the electron microscope, maximum I can magnify to 1 lakh times or 5 lakh times. Here 72 lakh crores and 72 lakh times magnify. అంత ఇంట్రికేట్ గా చెప్తుంది. ద వ్యాన శక్తి మూవ్స్ ఓవర్ ఎవర్ అరౌండ్ ఆల్ ఓవర్ ద బాడీ. దీస్ యాస్ట్రల్ ట్యూబ్స్. యాస్ట్రల్ కాస్మిక్ అని కూడా చెప్తుంది. అథైక్ తర్వాత 7వ మంత్రం. అథైక్యోర్ అథ ఉదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపం ఉభాభ్యాం ఏవ మనుష్యలోకం. సాధారణంగా మూర్తి గారు కనిపించినప్పుడల్లా ప్రాణం ఎలా వెళ్ళిపోతుందో అథైకయోర్థ ఉదానః పుణ్యేన పుణ్యలోకం నయతి పాపేన పాపం అంటే పాపలోకం నయతి ఉభాభ్యామేవ రెండిటితో కలిస్తే మనుష్యలోకంలోకి వస్తారు. చూడాలి జాగ్రత్త. చాలా సింపుల్గా. అథ అటు తరువాత అంటే వ్యానాన్ని చెప్పిన తరువాత ఇక మిగిలింది ఏంటండి? అపానము, ప్రాణము, సమానము, వ్యానం అయిపోయి ఇంకా ఉదానం మిగిలి. రోజు చెప్తారుగా సంకల్పం చెప్పారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ నిన్న దేవి పూజలలో అర్పించారు కదా అవన్నీ. అంటే ఈ ఒక్కొక్క ప్రాణశక్తికి స్వాహాకారంతో మన తాలూకా ఆత్మార్పణాన్ని చేస్తున్నాం. నైవేద్యము ఒక సంకేతమైన నైవేద్యం ద్వారా నన్ను ఈ శక్తులకు సమర్పించుకుంటున్నాను అని చెప్తుంది. సో అటు తరువాత అథ ఊర్ధ్వ పైభాగం. పైభాగం అంటే ఏంటి? మెడ పైన ఉంది.
అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ అంటాం కదా, అదనుకోండి. ఏకయా, ఒక ముఖ్యమైన సుషుమ్న నాడి ద్వారా. ఆ సుషుమ్నాకి అనటామికలీ ఈక్వలెంట్ స్పైనల్ కార్డ్, అండ్ దట్ డెవలప్డ్ ఇంటూ ఎ బల్బ్ కార్డ్ ద బ్రెయిన్. Originally, there is no brain in the embryological development. There is only the neural tube. That tube is the spinal tube. That is the Sushumna Nadi. That goes down and then goes up and up and up and up and then bulges like that. That becomes a brain in the embryology. So brain is nothing but a neural tube. A blown up, bloated up neural tube is the brain. So there is one tube that is called the Sushumna Nadi or the spinal cord, or the spinal cord projecting itself as the bigger brain there. అనుకోండి, నాట్ ఎగ్జాక్ట్లీ ఇది అది ఎనాటమీని దీన్ని కోరిలేట్ చేయకూడదు, బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఉదానం పుణ్యేన పుణ్యలోకం. పుణ్యం చేస్తే పుణ్యలోకానికి. ఇదేం కొత్త విషయం ఏమిటండి? పుణ్యాన్ని పుణ్యలోకం, పాపేన పాపలోకం. పాపం చేస్తే పాపలోకానికి. నయతి తీసుకుని పెడుతుంది. పాపేనా పాపం, నయతి అని తెచ్చుకోవాలి. పాపం చేస్తే నరకలోకానికి తీసుకోవాలి. ఉభాభ్యాం, రెండు చేస్తే వాడు పుణ్యం చేశాడు, పాపం చేస్తాడు. అప్పుడు మనుష్యలోకం అయ్యేది. మనుష్యలోకం అయితే మనుష్యలోకంలో ఉండాలంటే ఏం చేయాలండి? పుణ్యాలు పాపాలు రెండు చేయాలి అని తీసుకోకూడదు. తరువాత ఈ 101 నాడులలో ఇవైపోయాయి. 101 డిస్క్రిప్షన్ అయిపోయింది. ఇంకొకటి సుషుమ్న అనేటటువంటి నాడి, ఒక ట్యూబు సెపరేట్గా ప్రసరించే ఉదానాన్ని అనే ఆలోచన శక్తి లేక క్రియాశక్తి. ఏమిటండి ఉదానము? ఉదానం అంటే మైండ్, ఆలోచన శక్తి, క్రియాశక్తి. ఆలోచన శక్తి అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దట్స్ వై క్రియాశక్తి. అన అంటే క్రియ అని చెప్పుకున్నాం కదా. ఆలోచన శక్తి అంటే ఉత్త అన. ఉత్ అంటే పైకి వెళుతున్నటువంటి, ఊర్ధ్వంగా వెళుతున్నటువంటి శక్తి. పుణ్య ఆలోచనలచే అంటే పుణ్యకర్మలచే, పుణ్యలోకములకు పాపపు ఆలోచనలచే సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషత. సంకల్పాలు, ఆలోచనలు, కోర్కెలు, కర్మలు, కర్మఫలాలు, కర్మఫలాలు లోకాలు. అదే చెప్తున్నారు. లోపలికి రావడానికి ఇదే రూట్. కర్మఫలాల వలననే లోపలికి వచ్చి చేరింది అన్నారు. ఎలా వచ్చింది? మనస్సంకల్పేనా అన్నారు. మనస్సులో ఉన్న సంకల్పాల చేత కర్మలు చేసి కర్మల ఫలితాన్ని పొంది ఆ ఫలితాల ద్వారా శరీరంలోకి వచ్చి చేరింది. వెళ్ళిపోవడానికి ఏమిటి మార్గము? దానికి ఆ కర్మలేరా కారణము. పాపపాలోచనలు ఉంటే పాపలోకాలకి పోతావు, పుణ్య ఆలోచనలు పుణ్యకర్మలు ఉంటే పుణ్యలోకాలకి పోతావు. పాప పుణ్యపు ఆలోచనలు సరి సమానంగా ఉంటే మనుష్య జన్మకు తీసుకుని పోకూడుతుంది. ఈ విషయాన్ని బృహదారణ్యకంలో చాలా బాగా వివరించారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చేసినటువంటివనే కాదు, పుణ్యపాపాలు ఒక మూట. ఈ మూటలోంచి మనం ఈ ప్రారంధ కర్మను తీసుకుని అనుభవిస్తున్నప్పుడు ఈ పుణ్యపాపాలలో రెండూ కొంత భాగం తీసుకొని ఈ రోజులో, ఈనాడు, ఈ సంవత్సరంలో, ఈ దశాబ్దంలో, ఈ జన్మలో కట్టుకుంటూ ఉంటాం. ఇలా ఖర్చు పెట్టుకుంటుంటే కొంత పుణ్యము ఖర్చు అయిపోతుంది, కొంత పాపము కూడా తగ్గిపోతుంది. మంచి కర్మ. ఇప్పుడు మళ్ళీ కొత్తవి చేస్తున్నాం కదా, పుణ్యాలు పాపాలు అంటే మళ్ళీ వీడు వెళ్ళిపోయేటప్పుడు బ్యాలెన్స్ షీట్ చూస్తారు. వచ్చినప్పుడు ఎన్ని పుణ్యాలు చేశాడు, ఎంత పాపం పట్టుకొచ్చాడు, మళ్ళీ ఈ పుణ్యంలో ఎంత ఖర్చు పెట్టేసుకున్నాడు, ఈ పాపంలో ఎంత ఖర్చు పెట్టేసుకున్నాడు, మళ్ళీ కొత్త పుణ్యాలు ఎన్ని చేశాడు, కొత్త పాపాలు ఎన్ని చేశాడు, మళ్ళీ ఓ బ్యాలెన్స్ షీట్. ఆ బ్యాలెన్స్ షీట్ కానీ పుణ్యాలు ఎక్కువగా ఉంటే పుణ్యలోకాలకి, పాపాలు ఎక్కువగా ఉంటే పాపలోకాలకి, రెండు సరిసమానంగా ఉంటే మళ్ళీ మనుష్యలోకానికి వస్తున్నాయి అంటారు. అయితే చిన్న డౌట్ వస్తుంది. సరే, నేను 100 పాపాలు చేశానండి, 100 పుణ్యాలు చేసేసి క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఇట్స్ నాట్ పాసిబుల్. వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ సెడ్. సింపుల్ ఈజ్, సపోజ్ one gentleman commits a very grave sin like murder and a great 100 units, 1000 units of పాపం సంపాదించాడు. ఈ 1000 units of పాపానికి ఈక్వలెంట్ గా ₹1,00,000 వెంకటేశ్వర స్వామికి డొనేషన్ ఇచ్చిస్తాను అన్నాడు అనుకోండి. అది పుణ్యకర్మే డొనేషన్ ఇవ్వడం. ఆ 1000 రూపీస్ డొనేషన్ ఇచ్చేయడం వల్ల ఈ 1000 యూనిట్స్ అంటే ఒక 1 lakh 10 lakhs ఇచ్చేయడం వల్ల ఈ 1000 యూనిట్స్ పాపము క్యాన్సిల్ అవ్వదు. దేనికి దానినే అనుభవించాలి.
పుణ్యాలు ఎక్కువగా ఉంటే ముందు స్వర్గం వైపు చూపిస్తారు, ఆ తర్వాత మిగతా పాపాల కోసం నరకం వైపు వెళ్ళండి అంటారు. పాపాలు ఎక్కువగా ఉంటే ముందు నరకం చూపిస్తారు, తర్వాత స్వర్గం చూపిస్తారు. రెండు ఈక్వల్గా ఉంటే ఇక్కడే చావరా నువ్వు, ఇక్కడ పుణ్యపాపాలు రెండు ఈక్వల్గా ఎంజాయ్ చేసుకో. ఇది పుణ్యపాపముల బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ బ్యాలెన్స్ షీట్కి ఏది కారణము? భూదానము కారణము. ఉదానం అనే శక్తి ద్వారా ఇక్కడి నుంచి బాడీలో ఉండేటటువంటి సూక్ష్మ శరీరం ఇజెక్ట్ అవ్వాలంటే శరీరం ఉండాలి కదా, ఒక ర్యాకెట్ ఇజెక్ట్ అవ్వాలంటే శక్తి ఉండాలి కదా. అలాగే ఈ శరీరంలో ఇజెక్ట్ అవ్వాలంటే ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పేరే ఉత్ అనా, అంటే బయటకు పంపించే శక్తి. ఆ బయటకు పంపించే శక్తి అదే క్రియాశక్తి. నీలో ఉండేటటువంటి ఆలోచన శక్తి, మనలో ఉండే ఆలోచన శక్తి, క్రియాశక్తి, కర్మల వలన వచ్చినటువంటి శక్తి వలన పుణ్యపు ఆలోచనలు ఉంటే పుణ్యకర్మలు చేస్తే ఆ శక్తి పుణ్యలోకాలకు తీసుకెళ్తుంది. పాపపు ఆలోచనలు ఉంటే పాపకర్మలు చేస్తే అధోలోకాలకు పాపలోకాలకు తీసుకెళ్తుంది. పుణ్యపాపములు సమానంగా ఉంటే మనుష్య జన్మానికి తీసుకెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ జన్మలో చేసిన పుణ్యపాపముల బ్యాలెన్స్ షీట్ కాదండి. This is a balance sheet with what you have brought forward, what you have spent, and what you have added to punya side and papa side separately. One cannot cancel out the other. పుణ్యముల చేత పాపములను నివృత్తి చేయలేము. నేను దేవుడి గుళ్ళోకి వెళ్ళి పూజ చేశానండి, అష్టోత్తర శతనామ పూజ చేశానండి, బయటకు వచ్చి ఇంకొకరిని రిసీవ్ చేసి 500 కొట్టించానండి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయండి? అవ్వవు. దాని ఫలితం అదే, దీని ఫలితం ఇది. అది చెప్తుంది. అథా యాతు తత్ర ఏకశతానాం నాడీనాం మధ్య ఆ 101 కాకుండా ఊర్ధ్వగా మీదకు వెళుతున్నటువంటి సుషుమ్నాఖ్య, సుషుమ్న అనే పేరు కలిగినటువంటి నాడీ, ఒక యాస్ట్రల్ ట్యూబ్ ఉన్నది. తయా ఏకయా ఊర్ధ్వ సన్, దాని ఏకయా ఒకటైనటువంటి ఊర్ధ్వ మీదకి వెళుతున్న ఊర్ధ్వ సన్. కాబట్టి ఉత్ అనా ఉదాన వాయువు. ఎక్కడున్నదండి ఈ క్రియాశక్తి, ఉదాన వాయువు శక్తి? అన్నిటికీ లొకేషన్ చెప్పారు. ఏమిటి చెప్పారు లొకేషను? అదిగో అపాన వాయువు పలానా ఇంద్రియాలలో ఉంటుంది, జనన ఇంద్రియాలలోని, విసర్జన ఇంద్రియాలలో. ఏదో శ్వాసక్రియ వీటిలోని ముఖంలోని ప్రాణవాయువు ఉంటుంది, సమానం జీర్ణకోశంలో ఉండి అంతా వెళుతుంది, వ్యానం హృదయం దగ్గర ఉంటుంది. మరి ఉదానం నాట్ వన్ ప్లేస్. ఆపాద తలమస్తక వృత్తి సంచరన్. ఆపాద పాద కాదు, ఆపాద అంటే పాదము నుండి, తలమస్తక అంటే తల వరకు ఉండేటటువంటి వృత్తి సంచరన్. ఈ ఉదాన వృత్తి శరీరం అంతా సంచరిస్తుంది. ఎందుకు? కర్మలు చేయడానికి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఎ కాంట్రిబ్యూటింగ్ ఎలిమెంట్. కాబట్టి పుణ్యేన కర్మణ శాస్త్ర విహితేన కర్మణ. పుణ్యకర్మలు అంటే ఏమిటండి? శాస్త్రం ఏం చెప్పిందో అలా చేస్తే అది పుణ్యకర్మ అండి. నువ్వు పుణ్యకర్మ అనుకుంటే సరిపోదు. శాస్త్ర విహితేన కర్మణ పుణ్యలోకం దేవాదిస్థాన లక్షణం, అంటే ప్రకాశవంతులైనటువంటి వారు ఉండేటటువంటి లక్షణం. నయతి ప్రాపదితి పొందిస్తుంది, తీసుకుని వెళుతుంది. పాపేన తద్విపరీతేన ఆపోజిట్ శాస్త్ర విహిత శాస్త్ర విరుద్ధ కర్మలు. పాపం నరకం అంటే ఏదో రకరకాల కష్టాలతో కూడినటువంటి, తిరియక్ అంటే జంతు, యోన్యాది జంతువుల గర్భాలలో మొదలైన వాటిలో లక్షణం. పుణ్యలోకం అంటే దేవాదిస్థానం లక్షణం, పాపలోకం అంటే నరకం, తిరియజ్ఞాన్యాది లక్షణం. ఉభాభ్యాం రెండు పుణ్యపాపాలు సమప్రధానాభ్యాం బ్యాలెన్స్ అయ్యి ఈక్వల్గా ఉంటే పుణ్యపాపాభ్యాం సమప్రధానాభ్యాం ఏవ మనుష్యలోకం నయతి ఇది అనువర్తతే. నయతి అనేది అనువర్తించుకోవాలి. అంటే నయతిని ప్రతి ముక్కకి రాయల, ఆ నయతి 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 అని తెచ్చుకోండి. ఇది అనువర్తతే అంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చెప్పుకోండి అని. ఇక్కడ ఈ ప్రాణశక్తుల గురించి చెప్తున్నారు. అపాన సమాన వ్యానాలను బోధించారు. ఉదానం గురించి ఈ మంత్రంలో వస్తుంది. ఉదానానికి స్థాన నిర్దేశం లేదు. ఆపాద తలమస్తక వృత్తి, ఆపాద తలమస్తకంగా వ్యాపించి ఉన్నటువంటి వ్యాపారము. కేన ఉత్క్రమతే
అనేదానికి. ఏ విధంగా ఎందుకు ప్రాణం బయటకు పోతుంది? ఇది టిక్లింగ్ టైం బాంబ్, కౌంట్ డౌన్ క్లాక్, ఉత్ అనా పైకి పోయే ప్రాణశక్తి. మనం చేసుకున్న సంచి ప్రకారంగా ఇన్ని ఏళ్ళు, ఇన్ని నెలలో, ఇన్ని రోజులో ఉండాలి అని ఒక క్లాక్ పెట్టేశారు. ఆ క్లాక్ టిక్లింగ్ కౌంట్ డౌన్ క్లాక్ అంటే 0 అది వచ్చిన వెంటనే ఆ క్లాక్లో అంతే ఉదాహరణ వచ్చేస్తుంది. ప్రీపెయిడ్ కార్డ్, ఆ ప్రీపెయిడ్ కార్డులో వాడిస్తుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. నిల్ బ్యాలెన్స్ లాగానే యూ కెనాట్ మేక్ ఎనీ కాల్స్, ద ప్రీపెయిడ్ కార్డ్ ఇస్ డెడ్, యూ హ్యావ్ టు రీఛార్జ్ ఇట్. అలాగే ఇది కౌంట్ డౌన్ క్లాక్ ఫర్ ఎగ్జిటింగ్ అంటే బయటకు పోవడానికి. ఏకశతానాం నాడీ మధ్య ఇడా పింగళ అని 2 చెప్తారు. ఇడా అండ్ పింగళ అంటే సింపథటిక్ అండ్ పారాసింపథటిక్ అని చెప్పుకున్నట్లుగా ఇడా పింగళ అంటారు వేదాంతం. మధ్యలో ఊర్ధ్వగా సుషుమ్నాఖ్య నాడి, సుషుమ్నా అనే పేరు కలిగినటువంటి నాడి. శతం చైకాచ హృదయస్య నాడ్యస్తాసాం మూర్ధానం అభినిశ్రుతైక తయోధ్వమాయాన్ అమృతత్వమేతి విశ్వజ్ఞ క్రమణే భవంతి. కఠోపనిషత్తులో అక్కడ కూడా శతంచయేక 101 మాడ్యూల్ ఉన్నానని నేర్చుకుంది. దిస్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ anatomical description. These are astral concepts. These are cosmic concepts. సూక్ష్మ జ్ఞానం. సాక్షికి ప్రయాణం లేదు, లోపల సచ్చిదానంద ఆత్మ ఉంది, అది ఎప్పుడూ ఒక్కటే కదా, దానికి ప్రయాణం లేదు. సూక్ష్మ శరీరము, కారణ శరీరము, లింగ శరీరానికే ప్రయాణం. ఉదానమే ఉత్క్రమణానికి కారణం. ఉదానం అంటే ఏమిటి? నువ్వు తెచ్చుకున్న సంచి ప్లస్ నువ్వు ఇప్పుడు చేసినటువంటి కర్మలు. ఆ సంచిలో పుణ్యాలు పాపాలు మిక్స్డ్గా వస్తాయి. వాటిలో పుణ్యాలు ఎంత ఉన్నాయో తెలియదు, పాపాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. వీ డోంట్ నో. బట్ వాట్ వీ కెన్ కంట్రోల్ ఇన్ దిస్ జన్మ ఈజ్ ద పుణ్య కర్మాస్ మోర్, పాప కర్మాస్ లెస్. ద నెట్ బ్యాలెన్స్ విల్ బి టువర్డ్స్ ద పుణ్య. దట్ మనం ఉదానం అనేది ఉత్క్రమణానికి మన యొక్క మనం చేస్తున్నటువంటి కర్మలే కారణము. ఆ కర్మలే ఈ ఉదానాన్ని ట్రిగ్గర్ చేస్తాయి. పుణ్యకర్మ కారణంగా పుణ్యలోకము, దేవాది స్థాన లక్షణం, పాపేన తద్విపరీతేన పాపం నయతి, నరకం తిర్యగ్యోన్యాది లక్షణం, ఉభాభ్యాం సమప్రధానాభ్యాం పుణ్యపాపాభ్యాం మనుష్యలోకం నయతి. ఉదాన ఈజ్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, మోటివ్ ఫోర్స్ ఫర్ ద సటిల్ బాడీ. ఈ సూక్ష్మ శరీరము బయటకు వెళ్ళడానికి, టు మూవ్ అవుట్ ఆఫ్ ద ఫిజికల్ స్ట్రక్చర్ అట్ ద మూమెంట్ ఆఫ్ డెత్ టువర్డ్స్ ద నెక్స్ట్ ఫీల్డ్. జస్ట్ లైక్ రాకెట్ ఇంజెక్షన్కి ఏ విధంగా మనకు ఒక శక్తి కావాలో దాని శక్తి, అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ద మూమెంట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అండ్ థాట్స్ ఆఫ్ లైఫ్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ వాట్ యు హ్యావ్ బ్రాట్ వెన్ యూ కేమ్. ద క్రియా శక్తి ఫర్ దట్ ఈస్ ద ఉదాన. It is the cultural resultant of the mental life a person leads. What is this Udana? Udana is the cultural resultant. How you conducted yourself in your mental life in this world. The mental life, of course, will lead to your physical actions. So this is a cultural resultant of the mental life that we led in this world. Propelled by animal instincts, one lives, suppose, his destiny will be such animal life, next life. Higher thoughts, nobler actions, higher planes of evolution. Suppose one leads a life of higher thoughts, nobler actions, higher planes of evolution, and superior experiences will come. That is what is called the Punya Lokas. Devadi Sthana Lakshanam Narayan. It is superior experiences. Man is given the license to make or mar. You can make yourself to a higher plane of Devadi Lakshanam or mar yourself to Narakam and Tiryagyonya-adi Lakshanam. It is in your hand. The propelling energy that you generate by make or mar is the Udana. How do I generate that energy? That energy is generated by your mind and in turn the actions. So, man is provided with the discrimination and the choice to make or mar himself. The message is to increase your
higher quality of life, quality of mental life, and then go higher up to raise above by the power of Udana. When the good and bad tendencies are balanced out, another chance is given as a man to raise. That means మళ్ళీ మనుష్య జన్మ ఎందుకు? రెండు బ్యాలెన్స్ చేసుకున్నావు, ఈ వచ్చే జన్మ వస్తుంది, మళ్ళీ మనుష్య జన్మ. దాంట్లోనైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం హయ్యర్ ఎక్స్పీరియన్స్కి తీసుకుని పో నిన్ను అంటూ మనకు మరొక ఛాన్స్ ఇస్తారు. టేబుల్ ఏంటంటే వ్యష్టి ప్రాణ విభాగము. వ్యష్టిలో ఉండేటట్టు 5 ప్రాణములు ఎక్కడున్నాయి, ఏ ఫంక్షన్ చేస్తాయి? అపానము. అపానం అంటే ఏదో ఒక పనికిరాని ఒక స్మెల్ వచ్చేటటువంటి వాయువు కడుపులోంచి వస్తుంది కిందకి అని అనుకోవద్దండి. అపానము అంటే ఎక్స్క్రియేటరీ ఫోర్స్, ఎక్స్క్రియేటరీ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది? వాయువు విసర్జనేంద్రియములను, ఉపస్థ జననేంద్రియములను. విసర్జన జీవ ఉత్పత్తి అనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు. విసర్జనేంద్రియాలు ఏమిటి? స్కిన్, లంగ్స్, కిడ్నీస్, లివర్, ఇంటెస్టైన్స్, ఇవన్నీ కూడా విసర్జనేంద్రియాలే. జీవోత్పత్తి అంటే ఏమిటి? అదిగో అక్కడ మొదలైనటువంటి ఓవరీస్, టెస్టిస్, వాటిలో తయారైనటువంటి పదార్థాలు, తర్వాత యూటెరస్, ఆ బిడ్డ పెరగడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా జీవోత్పత్తి స్థానాలు. ఇవన్నీ కూడా అపానం అనే శక్తి చేత నిలవజేయబడుతున్నాయి. ఎలా ఇది ప్రతిష్ఠించింది? అది కదా ప్రశ్న. తనను తాను 5గా విభజించుకొని ఎలా కథం ప్రాతిష్టతే, అది క్వశ్చన్. ఈ విధంగా ప్రాతిష్టతే ప్రాణరూపంగా చక్షుశ్రోత్రే, కంటి యందు, వినికిడి యందు, ముఖనాసికాభ్యాం, ముఖమునందు, ముక్కు ఉండే శ్వాసక్రియ, జ్ఞానేంద్రియాలలో ప్రాణము ముఖ్యంగా ఉంటుంది. ఇవి జ్ఞానేంద్రియాలకు సంకేతం, ఇది శ్వాసక్రియకు సంకేతం. సమానం ఎక్కడ ఉంటుందండి? మధ్యేతు అంటే జీర్ణాశయంలో ఉంటుంది లొకేషన్. అంతటా సమానంగా పంచుతుంది. మేది డిస్ట్రిబ్యూటర్. అది ధ్యానం అంటే ఏమిటండి? 101 నాడీస్ ఇంటూ 100 ఇంటూ 72,000 అంటే ఇన్ఫైనెట్. ఎక్కడ స్థానము? హృదయంలో మొదలయ్యి ఈ విధంగా నెట్వర్క్గా వ్యాపించి దేహం అంతటా వ్యాపించి దీనినే సర్క్యులేషన్ అంటారు. ఉదాన పై భాగంలో సుషుమ్నా నాడిలో తిరోగమన క్రియ, ఉత్క్రమణ క్రియ, బయటకు పోయే. ఎందుకు ఏ విధముగా ఈ కాస్మిక్ ఎనర్జీ లోపల ఎంబడైంది బయటకు పోతుంది అంటే, ఇట్ ఈస్ decided by the bag you brought, and that there is a timed clock. It is a countdown clock, and during that period of countdown clock, if you do the punya activities more mentally and then convert them into physical actions, you will reach by this energy to higher planes. If you do a mental activity which is downward and negative and all panikimalana చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ఈ ఉదాహరణ శక్తి తగ్గిపోయి నరకలోకానికి, తిరియగలోకానికి పుష్ చేస్తుంది. ఇదే తిరోగమన క్రియ లేక ఉత్క్రమణ క్రియ. ఈ విధంగా ప్రాణ, అపాన, ధ్యాన, సమాన, ఉదాహరణలన్నిటినీ కూడా చెప్పుకుంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః సుష్ఠువాంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.